అంకితం చేస్తున్నారు. మరి ఈ సందర్భంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా మరి ఇనాగ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇందాక రాకేష్ గారు చెప్పినట్టు దాదాపుగా 1,10,000 కోట్ల ప్రాజెక్ట్స్ మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 72,000 కోట్ల ప్రాజెక్టు మరి వేరియస్ స్టేజెస్ ప్రోగ్రెస్లో ఉంది. అనేక ప్రాజెక్ట్స్, చాలా కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ గత 2 సంవత్సరాలు చూసుకుంటే చాలా త్వరలో ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేసి మరి ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మొదలుపెట్టడం జరిగింది. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే 2022-23 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపుగా 40,000 కోట్ల ప్రాజెక్టులు మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేయడం జరిగింది. నేను సరదాగా నేషనల్ హైవే అధికారులను అడగడం జరిగింది, వేరే స్టేట్స్ ఎలా ఇచ్చారు అని చూస్తే మన రాష్ట్రం కంటే ఎక్కువ ఇచ్చినటువంటి ఒకే ఒక స్టేటు ఉత్తరప్రదేశ్. అంటే పెద్ద స్టేటు కాబట్టి అక్కడ 44,000 కోట్లు ప్రాజెక్ట్స్ ఇస్తే మన దగ్గర అంత పెద్ద స్టేట్ కాకపోయినా ఆంధ్రప్రదేశ్కి 40,000 కోట్ల ప్రాజెక్టు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే అత్యంత పెద్ద ప్రాజెక్ట్ అంటే బెంగళూరు, కడప, విజయవాడ ప్రాజెక్టు దాదాపుగా 13,000 కోట్లు ప్రాజెక్టు 14 ప్యాకేజ్లో శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టుని చాలా ఫాస్ట్గా ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఒక ఇంపార్టెన్స్ అంటే ఈ ఒక్క ప్రాజెక్ట్ గురించి చెప్తే మీకు అందరికీ మిగతా ప్రాజెక్ట్స్ ఒక ప్రాముఖ్యత కూడా తెలిసిపోతుంది. కాబట్టి అన్ని ప్రాజెక్ట్స్ ప్రాముఖ్యత చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఈ ఒక్క ప్రాజెక్ట్ గురించి చెప్తా ఉన్నాను. దాదాపుగా 342 కిలోమీటర్లు లెంత్ ఉన్నటువంటి ప్రాజెక్టు. ఈరోజు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే దాదాపుగా 12 గంటలు మన ఆర్టీసీ బస్సు ఎక్కితే 12 అవర్స్ పడుతుంది. అదే ఈ హైవే కంప్లీట్ చేసిన తర్వాత 8 గంటలు ఈ యొక్క జర్నీని మనం కంప్లీట్ చేయవచ్చు అంటే మీరు ఆలోచించుకోండి. మార్చిలో 2023 మార్చిలో కేవలము 100 కిలోమీటర్లు మాత్రము ఒక వర్క్ ఆర్డర్ ఇద్దామనేది ఒక ప్రణాళిక పెట్టుకుంటే మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులందరూ కూడా తొందరగా చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. 100 కిలోమీటర్లు కాకుండా 342 కిలోమీటర్లు కూడా స్టార్ట్ చేయాలా అనే ఒక ఉద్దేశంతో మరి అధికారులు, కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్, ఇంజనీర్స్కి అందరికీ చెప్పి తొందరగా ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేస్తే మరి మార్త్ నేతృత్వంలో మంత్రి గారు మేము చేసినటువంటి ఒక ల్యాండ్ అక్విజిషన్ స్పీడ్ చూసి ఎంటైర్ 342 కిలోమీటర్లు కూడా వర్క్ ఆర్డర్ మార్చ్ నెలలో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో నేను మరి రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా ఫాస్ట్గా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి రైతులకి అమౌంట్ ఇచ్చేసి ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ కనుక చూస్తే బహుశా దేశంలోనే అత్యంత స్పీడ్గా ఈ సంవత్సరంలో దాదాపుగా 12-15 నెలల్లో దాదాపుగా 4,500 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్కి మనం ఖర్చు చేయడం జరిగింది.
ఎక్కడ కూడా ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా అన్ని ల్యాండ్ అక్విజిషన్స్ కంప్లీట్ చేసి ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి రైతుల్ని కన్విన్స్ చేసి ల్యాండ్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. మంత్రి గారు ఇటీవల కాలంలో గడ్కరీ గారు తిరుపతి వచ్చినప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్స్ను చూసి రివ్యూ చేసి చాలా మెచ్చుకున్నారు. ఇంకా అనేక ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేయాలా అనేది కూడా కోరడం జరిగింది. చేస్తాననేటటువంటి హామీ కూడా ఆయన ఇచ్చారు. ఇదే రకంగా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి శాంక్షన్ వస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వము అత్యంత వేగవంతంగా ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి మరి ప్రజలకి అంకిత చేస్తామని ఈ సందర్భంలో తెలియజేస్తూ చాలా సంతోషము. రోడ్లు నేషనల్ హైవేస్ బాగుంటే ఖచ్చితంగా ఆర్థికంగా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. మరి ఈ సందర్భంలో ఈ యొక్క బాధ్యత చేపట్టడము నాకు ఎంతో గర్వంగా ఉంది అనేది తెలియజేస్తూ, ఇంకా సమయభావం ఉంది కాబట్టి పెద్దలు మాట్లాడవలసిన చాలామంది ఉన్నారు కాబట్టి నేను ఇంతటితో నా ఒక చిన్న ప్రసంగాన్ని ముగిస్తూ అందరికీ మరొక్కసారి అధికారులందరూ కూడా మీరు చేసినటువంటి కృషికి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 17-kilometer long 4-lane bypass in Vijayanagaram on NH26 at a cost of 429 crore rupees. Widening of 50-kilometer road between Gurjanapalli to Polikuru and Komagiri to Pasaralapudi stretch of NH216 to 2-lane with paved shoulder configuration at a cost of 356 crore rupees. Widening of 42-kilometer stretch between Dindi-Digamaru and Digamaru-Losari section of NH216 to 2-lane with paved shoulder configuration at a cost of 415 crore rupees. Widening of 35-kilometer long road between Machilipatnam to Avanigadda on NH216 to 2-lane with paved shoulder at a cost of 414 crore rupees. Construction of 4-lane road on 7-kilometer long missing link between NH40 and NH69 at a cost of 189 crore rupees. Reconstruction and strengthening of 23-kilometer stretch between Devarapalli to Jilugumili of NH516D at a cost of 85 crore rupees. To further accelerate the speed of infrastructure development, Bhumi Pujan of 27 road projects at a cost of rupees 23,984 crore is also going to be done by Honorable Prime Minister Shri Modi ji, under which a network of roads of 882 kilometers length would be laid in entire Andhra Pradesh. बचपन के लिए, आशा के लिए, सपनों के लिए एक वादा दोहराते रहेंगे। परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे। परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे। चल हीरो ध्यान से, ध्यान से संभल के, संभल के, चल यार ध्यान से, ध्यान से संभल के, संभल के, परवाह करेंगे, सुरक्षित रहेंगे। माँ की उम्मीदों के लिए, देश के नए कल के लिए, किसी के प्यार के लिए, इंतजार के लिए एक वादा दोहराते रहेंगे। परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे। परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे। परवाह करेंगे,
में देश ने रिकॉर्ड निवेश के साथ अभूतपूर्व स्पीड और स्केल पर इंफ्रास्ट्रक्चर सेक्टर के ट्रांसफॉर्मेशन को देखा है। रोड, रेल, एयर, वाटर, हाईवे, हर कनेक्टिविटी को लगातार मजबूत होते देखा है। भारत में दुनिया की सबसे बड़ी इंफ्रास्ट्रक्चर बिल्डिंग ड्राइव शुरू। आज देश में अभूतपूर्व इंफ्रास्ट्रक्चर डेवलपमेंट हो रहा है। साल 2013-14 में हर दिन 12 किलोमीटर हाईवे बनते थे। हमने लगभग, मेरे प्यारे भाइयों और बहनों, मैं अभी मेरे सामने स्क्रीन पे देख रहा था, आधुनिक टेक्नोलॉजी कनेक्टिविटी के द्वारा लाखों लोग हमारे इस कार्यक्रम से जुड़े हैं। एक जमाना था, दिल्ली से विज्ञान भवन से कार्यक्रम होता था, देश जुड़ता था। वक्त बदल चुका है, गुरुग्राम में कार्यक्रम होता है, देश जुड़ जाता है। ये सामर्थ्य हरियाणा दिखा रहा है। देश ने आज आधुनिक कनेक्टिविटी की तरफ एक और बड़ा अहम कदम उठाया है। मुझे खुशी है कि आज मुझे द्वारका एक्सप्रेसवे को देश को समर्पित करने का अवसर मिला है। इस एक्सप्रेसवे पर 9,000 करोड़ रुपए से ज्यादा खर्च किए गए हैं। आज से दिल्ली हरियाणा के बीच यातायात का अनुभव हमेशा के लिए बदल जाएगा। ये आधुनिक एक्सप्रेसवे केवल गाड़ियों में ही नहीं, बल्कि दिल्ली एनसीआर के लोगों की जिंदगी में भी गियर शिफ्ट करने का काम करेगा। मैं दिल्ली, एनसीआर और हरियाणा की जनता को इस आधुनिक एक्सप्रेसवे के लिए अनेक अनेक शुभकामनाएं देता हूं। साथियों, पहले की सरकारें छोटी सी कोई योजना बनाकर छोटा सा कार्यक्रम करके उसकी टुकड़ुगी 5 साल तक पीटते रहते थे। वहीं भाजपा सरकार जिस रफ्तार से काम कर रही है, उसमें शिलान्यास, लोकार्पण के लिए समय कम पड़ रहा है, दिन कम पड़ रहे हैं जी। साल 2024 में ही, यहां के लोग तो ज्यादा समझदार है, आप सुनिए, 2024 में ही, यानी अभी 2024 का 3 महीना भी पूरा नहीं हुआ है, इतने कम समय में अब तक 10 लाख करोड़ रुपए की परियोजनाओं का या तो शिलान्यास किया है या तो लोकार्पण हो चुका है।